టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. ఒక 50,000 మందికి డైలీ మీరు ఫుడ్ డొనేషన్ చేయాలి అని అంటే ఎంత ఖర్చు అయ్యేది మీకు? 30 lakhs అవుతుంది. 30 lakhs. ఈ 30 lakhs అనేది చాలా పెద్ద అమౌంట్ కదా, ఎట్లా పాసిబిలిటీ అయ్యేది మీకు? 30 lakhs అంటే నాకు ఫస్ట్ అతి చిన్న వయసులోనే తనకంటూ సేవా రంగంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అయ్యప్ప మాల ధరించిన స్వాములు ఆకలితో ఉండకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో ఎన్నో సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో మంది ఆకలిని తీర్చిన వ్యక్తి. ఎంతో మంది ప్రజలకి తనకు తోచినంత స్థాయిలో కరోనా సమయంలో సేవలు చేస్తూ యువత రాజకీయాలకు వస్తే చాలా అద్భుతాలు చేయవచ్చనే ఒక ఆలోచనతో ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి అడుగుజాడల్లో నడుస్తూ తనకంటూ తుమ్మల నాగేశ్వరరావు గారి మనసులో ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి లక్కీ. ఇట్లాంటి మరి కార్యక్రమాలు ఎన్నో చేయాలి తమ్ముడు. నిజంగా నిన్ను చూస్తే మాకే చాలా గొప్ప అనిపిస్తుంది. దేనికి వెనకాడకుండా నిస్వార్థంగా ఎంత సేవ చేశారో నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. లక్కీకి కూడా పెద్ద గుర్తింపు వస్తుంది భవిష్యత్తులో పార్టీలో. పొంగులేటి గారు, తుమ్మల గారు, ఇద్దరిట్లో ఎవరికాడ వర్క్ చేస్తారు మీరు? ఎవరితో ఉంటారు? నేను 100% తుమ్మల గారితోనే ఉంటాను. లక్కీ ఎవరు మినిస్టర్ అయితే వాళ్ళతోనే ఉంటాడు. మొన్నటి దాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పువ్వాడ గారు ఉన్నారు కాబట్టి పువ్వాడ గారితో ఉన్నారు. ఇప్పుడు తుమ్మల గారు రాగానే ఇటు చంపైపోయారు అనేది కూడా ఒకటి వినపడుతుంది. వాస్తవమే. అసలు మీకు చెప్పిన వ్యక్తికి వాడికి సెన్స్ ఉండి మాట్లాడుతున్నావు లేదా అనేది నాకు క్లియరెన్స్ లేదు. ఓకే, నేను పువ్వాడ జయకుమార్ గారితో దాదాపు 10 years ట్రావెల్ చేశాను. అదే 10 years ట్రావెల్ చేసి ఇప్పుడు ఎందుకు బ్రేక్ చేయాలి? నా పర్సనల్ రీజన్తో, నా కుటుంబాన్ని కక్ష సాధింపులతో పువ్వాడ జయకుమార్కి వాస్తవానికి నన్ను పెట్టిన ఇబ్బందులు కాను నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఏమనంటే లక్కీ సెటిల్మెంట్లు చేసుకొని డబ్బులు సంపాదిస్తారు అంటారు. దాని గురించి మీరేమంటారు? పని అయితే మీ అందరికి తెలుసు. పువ్వాడ కంచి బయటకు వచ్చేసారు. తర్వాతకి మీరు పొంగులేటి గారికి వెళ్ళారు. ఇప్పుడు ఎటువంటి అధికారం కూడా లేదు. ఏం చూసి పొంగులేటి గారిని దగ్గరికి పోవాల్సి వచ్చింది? ఆ రోజు జరిగిన అన్యాయానికి నేను శ్రీనివాసరెడ్డి గారి దగ్గర స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంత టార్గెట్ మిమ్మల్ని ఎందుకు చేశారు అసలు? అంత టార్గెట్ అంటే ఇక అది నా ఫ్యామిలీ వేరే ఇష్యూస్ ఉన్నాయి, నేను అది చెప్పే విధంగా కాదు. ఓకే, అంటే అది నా కుటుంబానికి జరిగిన వాస్తవానికి ఇది అజయ్ కుమార్ గారికి. లక్కీకి మెయిన్ ఫ్యూచర్ టార్గెట్ ఏంటి పొలిటికల్ గా? మీరు ఇప్పుడు ఆల్రెడీ వచ్చేటప్పుడు అందరిని ఎంక్వైరీ చేసి అన్నారు, అందరు చెప్పారు అన్నారు. లక్కీ కార్పొరేటర్ కోసం ట్రై చేయట్లేదా? నేను ఆశించేది ఒకటే, పెద్ద స్టేట్మెంట్ ఇస్తాను, నేను కార్పొరేటర్ కావాలి అని నేను పోటీ చేయడానికి. తుమ్మల గారు అవకాశం ఇస్తే గెలిచే అవకాశం ఉందా? మీరు లక్కీ నుంచి ఉంటే బాగుంటుందని మీరే అంటున్నారు కదా, మళ్ళీ మీరే క్వశ్చన్ వేస్తారు. నిలబడితే గెలుస్తా అంటున్నాను. టికెట్ ఇస్తే డబ్బులు ఇవ్వాలి కదా, పంచడానికి డబ్బులు ఉండాలి కదా. నేను సమాజం కోసం సేవ చేసినండి, నా క్రెడిబిలిటీ బట్టి నేను తెచ్చుకోగలను నేను అనుకుంటున్నా. ఇప్పటి వరకు ఈ అన్నదాన కార్యక్రమం మీద మీరు ఎంత వెనకేసుకున్నారు? మీరు ఇప్పుడు ఆల్రెడీ వచ్చేటప్పుడు అందరిని ఎంక్వైరీ చేసి అన్నారు, అందరు చెప్పారు అన్నారు. అన్నదానం చేసి తీరుతా, 1000 మందికి లేకపోవచ్చు, 100 మందికి పెడతా, ఇంకా ఆర్థికంగా దిగజారితే 50 మందికి పెడతా. నాకు అన్నదానం అనేది చాలా సంతృప్తినిచ్చింది. ఆ 3 months నేను చాలా హ్యాపీగా ఉంటాను. నమస్తే అండి. బాగున్నారా? ఎలా ఉంది ప్రెసెంట్ లైఫ్? పర్లేదు. పర్లేదు అని అంటే పర్లేదుకి బాగుంది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏమో బయట చూస్తుంటే లక్కీ లైఫ్ కి తిరుగులేదు అని బాగా మాట్లాడుకుంటున్నారు. అవకాశం అది నేను మాట్లాడుతున్నాను అంతే వాళ్ళ అవసరాలు బట్టి. సో నీ మేజర్లీ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ పాడ్కాస్ట్ కి ఖమ్మంలో చాలా వరకు కూడా ఒక తక్కువ ఏజ్ లోనే హెల్పింగ్ కోసం చాలా కోల్పోయిన వ్యక్తి ఎవరు అని అంటే లక్కీ పేరు వినిపించింది చాలా వరకు. ఒక సోషల్ సర్వీస్ పరంగా కానీ, ప్లస్ అతి తక్కువ చిన్న వయసులోనే సోషల్ సర్వీస్ కానీ, ఇటు పొలిటికల్ గా కానీ, ఇంకో రకంగా కాంట్రాక్టర్ కానీ, ఇవన్నీ కూడా చూసుకున్నా కానీ అతి తక్కువ వయసులోనే చాలా అచీవ్ చేశారు అని చెప్పి బయట టాక్ ఒకటి ఉంది. సో ఈ పాడ్కాస్ట్ ద్వారా చాలా డౌట్స్ ఉన్నాయి మీ మీద. బయట ఏమనుకుంటున్నారో జనాలు ఉన్నది ఉన్నట్టు కూడా మీతో మాట్లాడదాం. చెప్పాలి, దానికి కూడా మీరు ఉన్నది ఉన్నట్టే సమాధానం చెప్పాలి. 100%. అందరికి అబద్ధాలు చెప్పారో నిజాలు చెప్పారో మాకు 100% చెప్తా. మాకు 100% కాదు, 1000% నిజాలే కావాలి.
ఈ రోజుతో మీ మీద ఉన్న రూమర్సా వాస్తవాలా అనేది ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికి తెలియాలి. థ్యాంక్ యూ. ఓకే, మేజర్లీ నాకు ఇంకో డౌట్ ఏంటంటే మెయిన్ గా అసలు మీ పేరు లక్కీ, మీ పేరు విషయానికి వస్తే అసలు మీ ఒరిజినల్ పేరు లక్కీయేనా? లేదు, నా పేరు ఒల్లెపు ఉపేందర్. ఓకే, ఉపేందర్. ఒల్లెపు ఉపేందర్. అది మనం లక్కీ ఈవెంట్స్ చేసాం, మేనేజ్మెంట్ చేసాం. ఓకే, 8 years వరకు చేసాం. లక్కీ అంటం వల్ల లక్కీ డీజే, లక్కీ ఈవెంట్స్ అని పిలవటం వల్ల అందరు వాళ్ళు లక్కీ లక్కీ అనేసి అట్లా ఫిక్స్ అయిపోయింది. సో ఫస్ట్ మీరు ఈవెంట్ ఆర్గనైజర్, లక్కీ ఈవెంట్ ఆర్గనైజర్. సో ఓకే, మరి ఆ ఫీల్డ్ ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? ఆ ఫీల్డ్ ఏం లేదు, అది నాగరికత పెరుగుతుంది, ఓకే, అందరూ ఈవెంట్స్ మీద ఇంకోటి విధంగా పడ్డారు. నా కుల వృత్తి వడ్డీల క్యాస్ట్ మీద. ఓకే, దీని విధంగా కాంట్రాక్ట్ వర్క్ చేయాలంటే సో ఇటు మారిపోయాయి అంతే. ఒక ఈవెంట్ మేనేజర్ నుంచి కాంట్రాక్టర్ గా వచ్చారు కదా, కాంట్రాక్టర్ గా ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఒక 6 months. 6 months అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచే కాంట్రాక్టర్ గా మారారు. అవును. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఎందుకు మారారు కాంట్రాక్టర్ గా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాకనో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాక పక్కా పెడితే గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ పాలనలో నేను వేరే నాయకులతో ఉండటం జరిగింది. వేరే నాయకులు అంటే నాయకుల పేరు లేదంటారా? పువ్వాడ అజయ్ కుమార్ గారితో నేను దాదాపు 10 సంవత్సరాలు ప్రయాణం చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ లో రావడం జరిగింది. ఎందుకంటే మేజర్ కాంట్రాక్ట్ కావాలనేది కాదు, కానీ లైసెన్స్ ఉన్నది. ఈవెంట్స్ అన్ని ఇప్పుడు అందరు ఈవెంట్లు అంతా పెద్ద వాళ్ళు అయ్యారు, పెద్ద ఈవెంట్స్ కి ఇస్తున్నారు, మనకి ఎవరు లేదు, వృత్తి తక్కువ అయిపోయింది అని ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. మీరు అన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి వచ్చినాక కాంట్రాక్టర్ ఎదిగినా అంటే నేనేమో లక్షల కోట్లు 100,000 పెట్టి చేయలేదు, ఓన్లీ 5 లక్షల రూపాయలు వర్క్ చేస్తాను అంతే. సో చూద్దాం, ఈ పొలిటికల్ అనేది కొంచెం పక్కన పెడదాం, మధ్యలో మాట్లాడుకుందాం. Okay. సో మేజర్లీ లక్కీ అనగానే గుర్తుకొచ్చేది సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ ద్వారా మీరు చాలా మందికి మంచి చేసి చాలా కోల్పోయారు అనేది వినిపించింది. అసలు మీకు ఈ సోషల్ సర్వీస్ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? సోషల్ సర్వీస్ అంటే నేను ఫస్ట్ నుంచి నాకు ఎందుకో అనాథ పిల్లలకి అన్నదానం, ఈ ప్రతి క్రిస్మస్ కి చలికోట్లు కానీ దుప్పట్లు కానీ బర్త్డే వాళ్ళకి, నా మ్యారేజ్ డేకు, మా పిల్లల పుట్టినరోజుకు ఇంకా అట్లా చేసేది. ఫైన్ డే నా బర్త్డే ఆ రోజే లాక్డౌన్, March 22. ఓకే, March 22 డేట్ నా బర్త్డే రోజు లాక్డౌన్ అయింది. ఆ రోజు అనుకున్నాను అనమాట, ఏదో ఒకటి చేయాలి, మన బర్త్డే కదా. యాక్చువల్గా ఒక వారం 5 days ఉంటుంది అనుకున్నాం లాక్డౌన్. అట్లా మనం 43 days దాదాపు 800 నుంచి 1000 మందికి రోజుకు ఒక సెంటర్లో, బస్ స్టాండ్, ఇల్లంది క్రాస్ రోడ్డు, పైన రోడ్డు, జెడ్పీ సెంటర్, ఐపిసాన్ టెంపుల్, పంపింగ్ రోడ్డు, కాలౌట్, అట్లా డైలీ 43 days దాదాపు 800 నుంచి 1000 మందికి భోజనాలు పెట్టాం లాక్డౌన్ టైంలో వితౌట్ ఫండ్స్. ఓకే, సో లాక్డౌన్ టైంలో సర్వీస్ చేశారు. ఓకే, అందరితో పాటు మీరు కూడా చేశారు అనుకుందాం. నెక్స్ట్ దీని విషయానికి వస్తే, ఇప్పుడు ఏదైతే అయ్యప్ప స్వామి మాలలు ఉంటాయో, అన్నదానం దగ్గర సుమారు ఎవ్రీ ఇయర్ మీరు ఒక 50,000 మంది దాకా అయ్యప్ప స్వాములకి భిక్ష పెట్టే కార్యక్రమం అక్కడ చేస్తారు. 40 రోజులు కంటిన్యూగా 40 రోజులు కంటిన్యూగా చేస్తున్నారు కదా. ఈ కార్యక్రమం చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది? నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి అంటే ఏంటంటే బాగా మా ఫ్యామిలీ పరంగా నేను కానీ భక్తి భావం ఎక్కువ. ఓకే, నేను 7th class లో ఉన్నప్పుడే 6th or 7th అంత ట్రెడిషనల్ గా నాకు అంత ఐడియా లేదు, కానీ ఆ రోజుల్లోనే నేను మా ఇంట్లో చెప్పకుండా అయ్యప్పమాల ధరించడం. ఓకే, అప్పుడు ఇట్లా చెప్పకుండా వేసుకోవడం వల్ల మా అమ్మ వాళ్ళు మా ఇంట్లోకి రానిలేదు. ఓకే, నేను ఒక్కడనే ఇదైపోయా. ఆకలి బాగా అవుతున్న సమయం, అప్పుడు స్కూలు, మనకి పైసలు ఉండేవి కాబట్టి అందరు తెలిసి చిన్న వయసు. అవును, నా ఫ్రెండ్ ఆనంద్ పాలన ఉంటుంది అనమాట, క్రిస్టియన్ వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు కూడా. అప్పటి నుంచి వాళ్ళు ఎప్పటి నుంచి పుట్టుక నుంచి క్రిస్టియన్స్. నా ఫ్రెండ్ అనమాట. ఇట్లా ఆకలి అవుతుందని నన్ను వాడు తీసుకెళ్ళి ఇక్కడ పంపింగ్ అవుతుంది రైస్ అది భోజనం పెట్టి బెండకాయ కూర ఇప్పటికి పొడికారం అనేసి పెట్టారు. బాగా ఆకలి 3-3:30 అవుతుంది. యాక్చువల్గా 2:30 లోపు తినేయాలి అయ్యప్పమాల మీద. చిన్న వయసు తెలిసి తెలియక పల్లెల్లో పెట్టుకొని పెట్టాను అనమాట. ఆ రోజు నాకు ఆకలి విలువ తెలిసింది, అందుకనే నేను ఆ రోజు ఫిక్స్ అయ్యా, భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో నేను అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నా. దానికి ఒక 10 ఏళ్ళు పట్టింది నా గ్యాప్, నేను సాధించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఆకలి విలువ తెలిసి మీలాగా ఎవరు పస్తులు ఉండొద్దని చెప్పి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశారు కదా. సుమారు ఒక ఇయర్లీ ఒక 50,000 మందికి డైలీ మీరు ఫుడ్ డొనేషన్ చేయాలి అని అంటే ఎంత ఖర్చు అయ్యేది మీకు? 30 lakhs అవుతుంది. 30 lakhs. ఈ 30 lakhs అంటే ఇప్పుడు మీకున్న పరిస్థితిలో చాలా పూర్ మీరు, నాకు తెలిసినంత వరకు. ఈ 30 lakhs అనేది చాలా పెద్ద అమౌంట్ కదా, అట్లా పాసిబిలిటీ అయ్యేది మీకు? 30 lakhs అంటే నాకు ఫస్ట్ ఇయర్ అన్నదానం పెట్టినప్పుడు 22,40,000 రూపాయలు నా ఓన్ క్యాష్.
ఓకే. నాది కానీ నా ఫ్యామిలీది కానీ నా తల్లిదండ్రులు ఇచ్చినారు. మిగతాదంతా ఎవరైతే అక్కడికి వచ్చారో, ఎవరైతే అక్కడ భోజనం చేసిన వాళ్ళు ఒక 50 కేజీ రైస్ కానీ, ఒక ఆయిల్ డబ్బా కానీ, ఒక 500 కానీ, 300 కానీ ఇచ్చేసి మిగతావి అందులో యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే. అట్లా సో అట్లా స్పాన్సర్స్ ద్వారా. స్పాన్సర్స్ కాదు, అది వాళ్ళు తిన్నోళ్ళు, ఎవరైనా పేదోళ్ళు తింటారు కదా. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సి ఏంటంటే 3 టౌన్ ప్రాంతంలో ఎక్కువగా మాస్ అవును, పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు ఇంట్లో వండటానికి కుదరదు, ఇంట్లో భోజనానికి వెళ్ళడానికి కుదరదు. దాన్ని నేను మోరల్ గా పెట్టుకొని వీళ్ళకి నేను చెయ్యాలి అనే దృష్టితో నేను పెడతాను అనమాట. ఒక్కోసారి 48 days కూడా పెట్టాను. ఓకే. సో ఇందాక మిమ్మల్ని పాడ్కాస్ట్ చేసే ముందు మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా కనుక్కున్నా, ప్లస్ మీ మిస్సెస్ తో కూడా మాట్లాడా. ఓకే. మీ మిస్సెస్ తో మాట్లాడినప్పుడు కూడా ఆఖరికి తన మెల్లో ఉన్న మంగళసూత్రంతో సహా కూడా తాకట్టు పెట్టారని చెప్పి తెలిసింది. అది వాస్తవమేనా? 100% వాస్తవం. దీని పర్పస్ ఓన్లీ సోషల్ సర్వీస్ పర్పస్. ఎందుకు అంత? ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. ఓకే. నాకు అదొక పిచ్చి ఏంటంటే, ఎవరో అంటే మీ పిచ్చి కోసం వాళ్ళని బాధ పెట్టినట్టు. నేనే కదా చేసింది. దాన్ని ఏ రోజు ఎంతమంది ఇంటర్వ్యూస్ లో కూడా వాళ్ళు కూడా అడిగారు, చెప్పండి. అప్పుడు కూడా అదే జరిగింది, ఇప్పుడు ఈ ఇయర్ మొన్న కూడా అదే జరిగింది. ఓకే. తను ఎప్పుడు బాధ పెట్టలే కదా, వేరే ఇబ్బంది ఏం పెట్టలే కదా. నేను ఒకటి చెప్తున్నానండి, నాకు సంపాదించుకునే ఉద్దేశం లేదు. నాకు బంగారు లాంటి 3 పిల్లలు, మంచి తల్లిదండ్రి, మంచి భార్య, మంచి తమ్ముడు. నా చుట్టూ ఉన్న సమాజానికి నేను ఏదో చెయ్యాలి. అది అన్నదానం పెడతానికి కూడా కాదు, నా మనసు సాటిస్ఫాక్షన్ అయింది. రెండోది, పిల్లలు లేకుండా 100 కోట్లు ఖర్చు పెట్టేటోళ్ళు, అవును, యాగాలు తీసి ఆ ఊర్లు పోయి దేవుళ్ళకి మొక్కి చేసేటోళ్ళు, హెల్త్ బాగాలేక లక్షలు ఖర్చు పెట్టేటోళ్ళు, పిల్లలు అంగవైకల్యంతో పుట్టేటోళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత నాకు బ్రహ్మాండంగా. నాకు 3 పిల్లలు అంటే 3 బాబులు, ట్విన్స్, 2 ట్విన్స్ వాళ్ళు. నాకు మంచి తల్లిదండ్రి, వ్యాపారం ఉంది, 10 మంది సాయం చేసే గుణం ఉంది అని నేను అనుకుంటున్నా. జనాలు అనుకుంటున్నా, నాకు తెలియదు. ఓకే. నేను అనుకుంటున్నా నాకు ఇది ఉంది, నాకు ఉన్న దాంట్లో సంతృప్తి ఉంటే చాలు. నాకు వద్దు, భగవంతుడు మనకి ఎప్పుడైతే ఇయ్యాలో తెలుసు అనే ఉద్దేశంతో నేను అన్నదానం స్టార్ట్ చేసిన. నాకు చాలా వరకు కూడా ఇప్పుడు మీరన్న దాని ప్రకారం చూస్తే మీరేమో నాకు అనిపించింది, నేను ఎవరిని బాధ పెట్టలేదు, నాకు సంపాదించుకునే ఉద్దేశం లేదు అంటున్నారు. కాకపోతే మేము బయట ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం మాకు తెలిసిన విషయం గురించి మీతో మాట్లాడతా. దాని గురించి మీరు 100% కరెక్ట్ గా ఉన్నది వాస్తవా కాదా అనేది క్లారిటీ ఇవ్వాలి. 100%. మళ్ళీ ఇది వద్దులే అదొద్దులే అనే అసలు మీరేమో సంపాదించుకో. నేను అసలు లైవ్ పెట్టుకున్నా, నేను అన్ని రియలే చెప్తా. చిన్న ఫ్యాక్ట్ తప్పైనా మీరు చెప్పింది చేసుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు మీరేమో సంపాదించుకునే ఉద్దేశం లేదు అని మీరు అంటున్నారు. ఈ సంపాదించడం కోసమే లక్కీ అన్నదానం అనేది కానీ, సేవా ట్రస్ట్ గానీ ఒకటి పెట్టి సంపాదించడం కోసమే ఈ కార్యక్రమాలు చేస్తుండ అని చెప్పి బయట జనాలు అనుకుంటారు. ఇప్పటి వరకు ఈ అన్నదాన కార్యక్రమం మీద మీరు ఎంత వెనకేసుకున్నారు? అన్నదాన కార్యక్రమం మీద మీరు ఇప్పుడు ఆల్రెడీ వచ్చేటప్పుడు అందరిని ఎంక్వైరీ చేసి అన్నారు, అందరు చెప్పారు అన్నారు, మళ్ళీ వెనకేసుకున్నారు అంటారు. ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా వీళ్ళు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అట్లా చెప్పొచ్చు, బయట సొసైటీ మాట్లాడుకునేది ఇది. నేను ఒక రూమర్ క్రియేట్ చేయటం ఈ రోజుల్లో చాలా సింపుల్ అనమాట. అంటే ఒక మంచివాడి మీద ఒక బురద చల్లడానికి కామన్. అది రాజకీయాలు కావచ్చు, వ్యక్తిగతం కావచ్చు, పర్సనల్ కావచ్చు, కులపరం కావచ్చు, మతపరం కావచ్చు. అన్నదానం విషయాల్లో ఇప్పుడు ఈ ఆలోచన నేను 2020లోనే స్టార్ట్ చేసినాం ఈ అన్నదాన కార్యక్రమం. ఆ రోజు నుంచి అవన్నీ కామన్. ఎందుకంటే ఈ కొంతమంది ఈ అబ్బాయి క్యాస్ట్ ఏందని చూస్తారు, కొంతమంది ఈ అబ్బాయికి ఏది ఉందని చూస్తారు, కొంతమంది అసలు ఈ వయసులో ఎందుకు పెట్టాలి, ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నా అనేది కొంతమంది చూస్తారు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడారు, దానికి నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు. రెండోది, మీరే అంటే సంపాదన అంటే ఏ విధంగా మీరు అనుకున్న విధంగా ఏంటిదంటే, సంపాదన రావాలంటే ఫండ్స్ వసూలు చేయాలి. ఒక ట్రస్ట్ అంటే ఒక టీం ఉంటుంది, ఒక 15-16 టీం ఉంటుంది. నాకేం టీం లేదు. మీరు అక్కడ తిన్న ప్రతి వాళ్ళని అడగొచ్చు, మీరు కట్ చేయకుండా ఏంటి ఇది. అక్కడ తిన్న నా దగ్గరికి ప్రతి ఇయర్ ఇక్కడి నుంచి కాదు, ఆంధ్ర నుంచి కూడా వచ్చి తిన్నోళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు కూడా అటు ఎక్కడికైనా పోతే కలుస్తారు, స్వామి మీ దగ్గర అన్నం తిన్న మీరు చిన్న వయసులో మంచి పని చేస్తారండి, మీరు కట్ చేయకుండా ఏంటి చెప్తున్నా. వితౌట్ ఫండ్స్ నాకు నా అన్నలు, నా బుచ్చిబాబు అన్న, నెల్లూరు బుచ్చిబాబు గారు అని ఉంటారు, ఆయన దేవరగట్టేశ్వర్ గారు, టిఆర్ మూర్తి గారు, కూరపాటి ప్రదీప్ సార్ గారు, 100 ప్రతి ఇయర్ కూరపాటి గారు, ప్రతి ఇయర్ వీళ్ళ 4 తప్ప మన రవి అన్న గారు, వీళ్ళ రవి గారు అని ఉంటారు. వీళ్ళందరూ నా అన్నలు లాగా భావిస్తున్నా. చిన్నప్పటి నుంచి వాళ్ళ బట్టి తిరిగా, నాకు తెలుసు. వాళ్ళని తప్ప వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి
నేను పలానా లక్కి అన్నదానం పెడుతున్నా, మాకు ఇంత రాయండి, ఒక 5,000 రాయండి, 10,000 రాయండి అనేది లేదు. నాకు సన్నిహితులు, నా కొలీగ్స్, నా సంఘస్థులు, నాకు పరిచయం ఉన్న వ్యక్తులు తప్ప వేరే దగ్గరికి పోయేలేదు. ఇంకొకటి, ఫలానా రమేష్ ఒక 5,000 ఇస్తే మొదటి రోజు నుంచి 41 days డైలీ చదువుతాం. ఓకే. సురేష్ ఒక 5 kg బియ్యం ఇచ్చినా 41 రోజు చదువుతాం. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంక్వైరీ చేయండి. మీరు మండపంలోకి వస్తే గత ఏడాది ఎంత ఇచ్చారు, ఎంత ఖర్చు వచ్చింది, ఎంత ఉందని ప్రతి ఇయర్ అక్కడ ఫ్లెక్సీతో ఉంటది. మీరేమో ఇంత ప్లానింగ్ తో ఇంత క్లారిటీ ఉంటది, మా కాడ ప్రతిదీ కూడా అందరికి తెలిసేలాగానే ఉంటది అంటున్నారు. మరి ఎలాంటి స్కామ్ జరగంది, ఎక్కడ డబ్బులు ఎన్నికేసుకోండి, ఈ మాటలను ఎందుకు వస్తాయంటారు? అది ఏ నాయకులు చెప్పండి, ఎవరి దగ్గర తీసుకున్నారు? నాయకులని కాదు, అంటే బయట టాక్ ఉంది ఇట్లా లక్కి ఈ డబ్బులు అన్నదానం అనే పేరుతో డబ్బులు ఎన్నికేసుకొని బాగా అది సంపాదిస్తారు. ఏం సంపాదించి చెప్పండి, మీకు తెలియాలి. అదే నేను సంపాదించాలంటే మీరు అన్నట్టు ఏం సంపాదించా, నేను ప్రజల అవమానాన్ని సంపాదించా. అది నచ్చని వాళ్ళు నా మీద 100 రకాలుగా బురద చల్లుతారు తప్ప నేను లక్కీ ఇది సంపాదించుకుంటాను ఒక్కటి క్లియరెన్స్ చేయండి. లక్కీ ఇది కొన్నాడు, లక్కీ ఇది చేశాడు. మేజర్లీ చాలా వరకు కూడా ఈ సేవా కార్యక్రమాల పేరుతో, అన్నదానం ట్రస్ట్ల పేరుతో ఆ అయ్యప్ప మాల సీజన్ వచ్చింది అని అంటే చాలా మంది కమర్షియల్ గా పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కమర్షియల్ వేలోనే ఆలోచించి పెట్టేవాళ్ళు. మేబీ మీరు కూడా అట్లనేమో, అందరితో పాటు మీరు కూడా. వేరే టెస్ట్ల గురించి నాకు తెలీదు, నన్ను అడగండి. నాది ఏదన్నా చిన్న ఫాల్ట్ ఉంది, ఓపెన్ ఛాలెంజ్. 100 రూపీస్ తేడా వచ్చినా గత ఏడాది 18,40,000 రూపాయలు. ఇట్స్ మై మనీ, నా కష్టం. ఓకే. నేను 1 year లో 20 lakhs ట్రస్ట్ కే నేను మీరు అక్కడికి వచ్చిన వాళ్ళని అడగండి, లేకపోతే అప్పుడే వాళ్ళని అడగండి. నేను బ్రతికున్నంత కాలం పెడుతూనే ఉంటా. ఎవడెన్ని అవమానాలు చేస్తుంది వాళ్ళ ఇష్టం, భగవంతుడు చూసుకుని నేను వాళ్ళు ఏమన్నా. ఓకే. ఎందుకంటే వాళ్ళకి నచ్చకపోవచ్చు, పేరు వస్తుందనో, పబ్లిసిటీ వస్తుందనో, లేకపోతే 10 మందికి సేవ చేస్తున్నాను పుల్లు కుతంత్రాలు చేసి వాళ్ళకి నచ్చకపోదు తప్ప, తిన్న ప్రతి నేను పెట్టిన అన్నం తిన్న ప్రతి వ్యక్తి నన్ను ఆశీర్వదిస్తాడు. వాళ్ళ ఆశీర్వాదం బట్టి నేను ఈ స్థాయిలో ఉన్నా అని అనుకుంటున్నా. ఓకే. సో ఫ్యూచర్ లో ఎన్ని కష్టాలు వచ్చినా 100% పెడతా, కంటిన్యూ చేస్తా అంటారు అన్నదానం. నేను బ్రతికున్నంత కాలం అన్నదానం చేసి తీరుతా. 1000 మందికి లేకపోవచ్చు, 100 మందికి పెడతా. ఇంకా ఆర్థికంగా దిగజారితే 50 మందికి పెడతా. నాకు అన్నదానం అనేది చాలా సంతృప్తినిచ్చింది. ఆ 3 months నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఫ్యూచర్ లో ఇంకా చాలా మంది కూడా అన్నదానం చేయాలని కోరుకుంటున్నాం. సో ఇది పక్కన పెడితే, ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ప్రజెంట్ లక్కీని ఏమని పిలుస్తారు అందరు? ఏమంటారు? ఒక పొలిటికల్ లీడర్ గా పిలుస్తున్నారా, ఒక కాంట్రాక్టర్ గా చూస్తున్నారా, ఎట్లా? నేను 10 సంవత్సరాల నుంచి నన్ను లీడరే అంటారు, నాయకుడు. నేనైతే కార్యకర్తను అనుకుంటాను. నేను నాయకుడు లాగా నేను ఎప్పుడు ఫీల్ కాలే, నాకు ఆ ఉద్దేశం. ఎందుకు రాజకీయంగా రావాలని ఎందుకు అనిపించింది మీకు? రాజకీయంగా ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఒక అన్నదానం పెడితేనే 10 మందికి సేవ చేస్తేనే ఆర్థికంగా బాగుపడ్డాడు అంటారు. అవును. దానికి ఒక ప్లాట్ఫారం కావాలి. అదే ఒక పెద్ద క్యాస్ట్ కానీ రాజకీయ నాయకుడు కానీ ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు అదే అన్నదానం ట్రస్ట్ పెడితే ఏ విధంగా ఉంటది మీరు ఆలోచించండి. దేనికైనా డబ్బు అవసరం, పలుకుబడి అవసరం. సో ఆ పలుకుబడి కోసం రాజకీయాల్లోకి వచ్చారు. పలుకుబడి కాదు, నేను సేవ చేయాలి. నన్ను నమ్ముకున్న ప్రజలకి, నా వాళ్ళందరూ పేదోళ్ళు అండి, నేను వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా. సేవ చేయాలి అంటే రాజకీయాలకు రావాల్సిందేనా? నార్మల్ చేయలేము. ఎందుకు అట్లా? అంతే, అది నిన్ను తొక్కేస్తారు, అంతే, నెగిటివ్ థాట్ చేస్తారు, బురద పెట్టేస్తారు. రాజకీయాల్లోనే ఎక్కువ బురద ఉంటదిగా. నేను ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్నా. ఓకే. బురద ఉంటది, సమస్యలు వస్తాయి, అవన్నీ ఎదుర్కోవాలనేది కదా. ఇప్పుడు మీరు ఖమ్మంలో ఉన్నారు కదా ప్రెసెంట్. ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన్ లో 31 డివిజన్ కదా మీది. సో ఖమ్మం టౌన్ కి వచ్చేసరికి, ఖమ్మం జిల్లా చూసుకున్నా ఖమ్మం టౌన్ కి వచ్చినా గానీ 3 మంత్రులు ఉన్నారు. బట్టి గారు, ఓకే బట్టి గారు అంటే మధుర అనుకుందాం, కొంచెం లాంగ్. ఎక్కువ యాక్టివ్ గా ఖమ్మం టౌన్ లో పొంగులేటి గారు, తుమ్మల గారు. ఇద్దరిట్లో ఎవరికాడ వర్క్ చేస్తారు మీరు? ఎవరితో ఉంటారు? నేను 100% తుమ్మల గారితోనే ఉంటాను. ఖమ్మం కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఖమ్మం ఎమ్మెల్యే కాబట్టి, ఆయన శాసనసభ్యులు కాబట్టి ఆయన ఎమ్మటే ఉండాలి. ఓకే. మిగతా మంత్రులు కూడా నాకు నా అన్నలే కదా, శ్రీనివాస్ రెడ్డి గారు నా అన్నే కదా. సో ఇప్పుడు మీరు అన్నట్టు తుమ్మల గారితోనే ఉంటారు. ఫ్యూచర్ లో ఇంతకు ముందు ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే బయట టాక్ ఏముందంటే, లక్కీ ఎవరు మినిస్టర్ అయితే వాళ్ళతోనే ఉంటాడు. మొన్నటి దాకా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పువ్వాడా గారు ఉన్నారు కాబట్టి పువ్వాడా గారితో ఉన్నారు. ఇప్పుడు తుమ్మల గారు రాగానే ఇటు చంపైపోయారు అనేది కూడా ఒకటి వినపడుతుంది. వాస్తవమేనది?
అసలు మీకు చెప్పిన వ్యక్తికి వాడికి సెన్స్ ఉండి మాట్లాడుతున్నా లేదా అనేది నాకు క్లియరెన్స్ లేదు. ఓకే. నేను పువ్వాడ అజయ్ కుమార్ గారితో దాదాపు 10 years ట్రావెల్ చేశాను. అదే 10 years ట్రావెల్ చేసి ఇప్పుడు ఎందుకు బ్రేక్ నా పర్సనల్ రీజన్ తో, నా కుటుంబాన్ని కక్ష సాధింపులతో పువ్వాడ అజయ్ కుమార్ కి వాస్తవానికి ఇందులో సంబంధం లేకుండా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు నన్ను పెట్టిన ఇబ్బందులు గాను నేను టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చా. ఎప్పుడు అజయ్ కుమార్ గారు ఇంకా 2-3 years మినిస్టర్ గారు ఉన్నప్పుడే, ఆయన మినిస్టర్ గారు ఉన్నప్పుడే బయటకు వచ్చా. నేను మీకోసం స్టాండ్ తీసుకోలేదా పువ్వాడ గారు? నాకు హెల్ప్ చేయలేదండి. చేయలేదు. ఎందుకంటారు? ఆయనకి తెలియకపోవచ్చు నిజాలు ఏంది అంటే నా కుటుంబానికి జరిగిన బాధ ఇబ్బందులు ఆయనకి తెలియకపోవచ్చు. ఓకే. తెలుసా? తెలియజేయడానికి ట్రై చేయలేదా? నేను ట్రై చేశాను. మధ్యలో ఉన్న వ్యక్తులు అక్కడ దాకా వెళ్ళినండి. ఓకే. అంటే వాళ్ళు మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరంటే ఇప్పుడు టిఆర్ఎస్ లో ఇది బాగా ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే మొన్న కేసీఆర్ కవితక్క గారిది కూడా కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నారు అన్నట్టు ఇప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ చుట్టూ కూడా దయాలు ఉన్నాయి. అట్లని కాదు కానీ ఒక తక్కువ మీరు రాజకీయాలు ఎక్కడైనా క్యాస్ట్ మనకి మెయిన్ రీజన్. ఓకే. నేను పక్క ఇది 100% చెప్తున్నా. ఇది చెప్పడం వల్ల నెగిటివ్ అవుతానని తెలిసి కూడా చెప్తున్నా. నా క్యాస్ట్ నాకు గర్వం అని నేను ఫీల్ అవుతా. ఎదుటి వాళ్ళకి చీప్ గా కనిపించచ్చు. నన్ను నేను ఎవరి దగ్గర స్టాండ్ తీసుకున్నప్పుడు వాళ్ళతో ఉంటా. నేనేం ఆశించలే కదా. ఇదే మీరు అన్నారు ట్రస్ట్ పెట్టారు, ప్రతి ఇయర్ 3-4 మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ వస్తారు. 100 rupees ఏ నాయకుడి దగ్గర తీసుకెళ్ళి ఓపెన్ ఛాలెంజ్, ఏ నాయకుడు అని అడగండి. శ్రీనివాసరెడ్డి గారు 2 లక్షలు రాశారు, తీసుకోలే. పైసలు పదవులు నాకు అవసరం లేదని మొదటి నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నా. దానికి ఈ రోజు వరకు కట్టుబడి ఉన్నా. అజయ్ కుమార్ గారి దగ్గర కూడా 100 rupees తీసుకోలే. 10 years లో 100 రూపాయలు ఒక పైరవి, ఒక ఉద్యోగం ఏది నాకు నేను చేసుకోలే, నేను చేయించుకోవాలి. నా క్యారెక్టర్ అది కాదు, నా సిద్ధాంతాలు వేరు, నేను వేరు. ఓకే. సో మీ ఫ్యామిలీని టార్గెట్ చేశారు కాబట్టి పువ్వాడ గారు రెస్పాండ్ కాలేదు కాబట్టి వదిలేయాల్సి వచ్చింది. అంతే. సో తుమ్మల గారితో ఎందుకు ఉండాల్సి వస్తుంది? తుమ్మల గారితో అంటే తర్వాత ఆయన 3 years ఉన్నప్పుడు నాకు గత్యంతరం లేక, అంటే అధికార పార్టీ సంఘ పరంగా ఇబ్బందులు, నా ఫ్యామిలీ చావు అంచులు దాకా పోయింది, నేను అంచులు దాకా పోవాల్సి వచ్చింది. ఎన్నో ఒడిదొడుకులు, సమాజంలో బయట తిరగలేని పరిస్థితులు. ఎందుకు అంత టార్గెట్ మిమ్మల్ని ఎందుకు చేశారు అసలు? అంత టార్గెట్ అంటే ఇక అది నా ఫ్యామిలీ వేరే ఇష్యూస్ ఉండాలి, అది చెప్పే విధం కాదు. అంటే అది నా కుటుంబానికి జరిగిన ఇబ్బందుల వల్లనే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ అయ్యి బయటకు వచ్చా తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. వాస్తవానికి ఇది అజయ్ కుమార్ గారు కూడా తెలీదు అని నేను అనుకుంటున్నా. తర్వాత ఆయనకి తెలిసేలోపే నేను బయటకు వచ్చేసా. తర్వాత రమ్మన్నా నేను వెళ్ళలేదు. ఓకే. అక్కడి నుంచి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. ఓకే. ఈ లాస్ట్ 4 years ఆయనతో ట్రావెల్ చేశాను. ఆయన దగ్గర కూడా ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా, 100 rupees ఎక్కడ తీసుకోలేదు, ఎవరికి ఏది చేపియలేదు, ఏం అడగలేదు, నాకంటే ఈ రోజు వరకు ఏది అడగలేదు. ఓకే. సో తుమ్మల గారితో ఇప్పుడు రిలేషన్ మంచిగా ఉందా? బ్రహ్మానందం. మొన్న రీసెంట్ కూడా ఎలక్షన్స్ టైంలో కూడా మాక్సిమం తుమ్మల గారు ఎవరికి భరోసా అయ్యాడు, కార్యకర్తల్ని నీ పని నువ్వు చూసుకో, ప్రజల కోసం సమస్య వస్తే నాకు అడిగిరా, అంతేలే గాని కేసులని అవన్నీ ఇవన్నీ వస్తే ఎంకరేజ్మెంట్ చేయడు. అట్లాంటిది తుమ్మల గారు పర్టికులర్ గా లక్కీ బాధ్యత నాది అని చెప్పి మీ ఏరియా మీ డివిజన్ ప్రజల ముందే మాట ఇచ్చాడు. అంత మాట ఇవ్వడానికి కారణం ఏంటంటారు? అంటే అప్పుడున్న పరిస్థితుల్లో టిఆర్ఎస్ గవర్నమెంట్ ని ఎదిరించి బయటకు వచ్చే సత్తా లేకుండా మీ అందరికి తెలిసిన విషయం ఆల్రెడీ. అదే 3 town లో ఇంకా ఎఫెక్ట్ ఉండటం, బలపడి ఉండటం టిఆర్ఎస్ ప్రభుత్వం. ఆ టైంలో మనం స్టాండ్ తీసుకుని ఫస్ట్ 3 ఖమ్మంలో ఫస్ట్ నాదే మీటింగ్. బోస్ సెంటర్ అని ఉంటది ఇక్కడ. అక్కడ నుంచి వెహికల్ మీద ర్యాలీతో భారీ ఎత్తున కొంచెం హడావిడితో జనాలతో, అంటే అసలు కాంగ్రెస్ జెండా పట్టుకునే దానికి భయపడే జనాలు అట్లా మోటివ్ తో బయటకు వచ్చి ధైర్యంగా నిలబడ్డానని సారు తను గుర్తించిండు. నీకు ఏదన్నా బాధ్యత, ఎలాంటి బాధ్యత తీసుకోబోతున్నారు? ఈ బాధ్యతలు పదవులు అనేది నేనేమంటున్నాడో మనం పని చేసుకుంటూ పోవటమే. పదవులు ఆశించకుండా పని చేసుకుంటూ పోవాలి. ఏం ఆశించట్లేదు? 100% ఏం ఆశించలేదు. నిజం చెప్పాలి, నిజంగా ఆశించలేదు. ఏం ఆశించకుండా ఏ నాయకుడు ఉండడు. ఇన్ కేస్ మీరు నమ్ముకున్న తుమ్మల గారైనా సరే ఏం ఆశించకుండా రాజకీయాల్లో ఉండరు కదా. నేను ఆశించేది ఒకటే,
నా డివిజన్ పేద ప్రజలు, నా సంఘస్థులు, కూలికి వెళ్ళే వ్యక్తులు, ఓకే రెక్కాడితే కానీ డొక్కాడే వ్యక్తులు. నేను ఆ రోజు అజయ్ కుమార్ గారితో ఉన్నా కానీ, శ్రీనివాస్ రెడ్డి గారితో ఉన్నా కానీ, మన తుమ్మల గారితో ఉన్నా కానీ, సార్ మీరు ఆల్రెడీ స్పీచ్లు ఉంటాయి, ఆల్రెడీ చూసుకోండి, 3-4 టైమ్స్ చెప్పారు. నాకు పదవులు పైసలు అవసరం లేదు, నా వాళ్ళందరూ పేదోళ్ళు, వాళ్ళకి ఏదో సాయం చేయడం దండం పెట్టారు. ఓకే అంతకు మించి నాకు ఏది వద్దు. ఓపెన్ గా ఒకటి అడుగుతా ఆయన చెప్తారా? వెనకాల ఉంటే చాలు. మీరు ఇప్పుడు పదవులు వద్దు ఏమొద్దు అన్నారు కదా, ఒకటి అడుగుతా ఓపెన్ గా చెప్తారా? చెప్తాను. లక్కీకి మెయిన్ టార్గెట్ ఏంటి, ఫ్యూచర్ టార్గెట్ ఏంటి పొలిటికల్ గా? నా వాళ్ళని కాపాడుకోవటమే. అదే ఏ విధంగా కాపాడుకుంటారు? ఇట్లే ఉంటారా ఒక సౌండ్ సిస్టమ్ డీజే బాయ్ గా, లేదు అంటే ఒక కాంట్రాక్టర్ గా కాపాడుకుంటుంటారా, లేదా ఇట్లా సాధారణ కార్యకర్త కాపాడుకోవడం పాసిబిలిటీ అయిద్దా? ఇప్పుడు అవకాశాలు మనకి చెప్పినావు కదా, భగవంతుడు ఏ స్థాయిలో వరకు తీసుకెళ్తే ఆ అవకాశం ఎలాంటి అవకాశం వస్తే బాగుంటుంది? ఏదైనా ఓకే, సమాజ సేవకి 10 మందికి ఉపయోగపడి నా వల్ల ఒక కుటుంబంకో, ఒక ఫ్యామిలీకో, ఒక 10 మంది బాగుపడతారంటే అది ఏ చిన్న స్థాయి. మీరేమో పదవులు వద్దు, పదవులతో నేనేమో ఆశించట్లేదు అంటారు. నేను కనుక్కున్నప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళందరూ లక్కీ కార్పొరేటర్ అయితే బాగుంటది, కార్పొరేటర్ కోసం ట్రై చేస్తాడు అంటారు. అది వాస్తవమా కాదా? అసలు నేను ఎక్కడా ట్రై చేయలేదు. లక్కీ కార్పొరేటర్ కోసం ట్రై చేయట్లేదా? నేను అసలు ఎక్కడా ట్రై చేయలేదు, అది ఫేక్ న్యూస్ కూడా. లక్కీ కార్పొరేటర్ కావాలనుకోవట్లేదు. పెద్ద ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు. పెద్ద స్టేట్మెంట్ ఇస్తాను, నేను కార్పొరేటర్ కావాలి అని నేను నా సొంతంగా నిర్ణయం తీసుకోలేదు. పెద్ద ఆయన నువ్వు ఉంటే బాగుంటది అంటే నేను ఖచ్చితంగా అది ఏ చిన్న స్థాయి పదవి అయినా పెద్ద స్థాయి పదవి అయినా నేను పోటీ చేయడానికి సిద్ధం. ఓకే, సో కార్పొరేటర్ సీటు పెద్ద ఆయన ఇస్తేనే తీసుకుంటారు తప్ప మీరు ఆశించలేదు. నోరు చేసి అడగండి అమ్మాయిని అన్నం పెట్టారు. అడగనంటే ఈ పెద్ద ఆయనకి తెలుసు ఎవరికి ఏం పెట్టాలనేది. ఓకే, ఆయనకి అన్ని లేకపోతే ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఎవరెవరిని ఎంత స్థాయిలో ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి మీ అందరికి కూడా తెలుసు అనమాట. సో లక్కీ ఓపెన్ గా అయితే యాక్సెప్ట్ చేసి కార్పొరేటర్ అయ్యే ఉద్దేశం లేదు అంటారు పక్క 100%. అంటే ప్రజలు కోరుకుండి మనం ఉంటే 10 మంది బాగుపడతారు అనుకుంటే పెద్ద ఆయన ధైర్యాలు ఇస్తే ఆయన చెప్పిన మార్గంలో నేను అడగడానికి సిద్ధంగా ఉన్నా. ఈ కాంట్రాక్టర్ స్టేజ్ నుంచి కార్పొరేటర్ స్థాయికి ఎదగాలనే ఆశ కూడా మీకు లేదు అని మీరే ఒప్పుకుంటున్నారు. మరి దేనికోసం ఈ రాజకీయాలు మీకు? అరే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక పేదోడికి అవి చెప్పుకోవడానికే బాగుంటాయి. నేను చేసి చూపెడుతున్నా కదా, నేను 13 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో వీడియోస్ కోసం కాదు చెప్పేది. గత 13 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నారు చెప్పేది. ఈ 13 సంవత్సరాల్లో నేను కార్యకర్తగానే ఇప్పుడు నేను కూడా కార్యకర్తనే అనుకున్నాను, నేను నాయకుడిని కాదు, నేను కార్యకర్తనే అన్న ఫీలు. ఈ 13 సంవత్సరాల చరిత్ర తీసుకోండి, లక్కీ ఏ మినిస్టర్ తో ఉన్నా, ఎవరితో ఉన్నా, ఏ ఎమ్మెల్యేతో ఉన్నా, ఏ నాయకులతో ఉన్నా, ఎక్కడ ఏదన్నా చిన్న తప్పు చేసిందా? అదే టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకోటి అయినా వాళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. తప్పు చేసిందా అంటే మర్చిపోయినా అడగడం. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఎవరైతే ఏ జనాల కోసం మంచిగా ఉండాలని కోరుకుంటారో, ఎవరి కోసం అయితే నేను పనిచేస్తాను అన్నారో, అదే జనాలు ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారు అంటే లక్కీకి తుమ్మల గారి దగ్గర, లక్కీకి పొంగులేటి గారి దగ్గర, లక్కీకి కాంగ్రెస్ పార్టీలో మంచి పేరు వచ్చింది, లక్కీ ఇప్పుడు కాంట్రాక్టర్ గా బాగా సంపాదించుకుంటాడు, ఇవన్నీ కాకుండా ఏమనంటే లక్కీ సెటిల్మెంట్లు చేసుకుని డబ్బులు సంపాదిస్తాడు అంటారు. దాని గురించి మీరేమంటారు? తుమ్మల గారి దగ్గర ఏ పని అయితే మీ అందరికి తెలుసు. అవును, ఆయన పంచాయతీలు ఒప్పుకోడు, సెటిల్మెంట్లు ఒప్పుకోడు, పోలీస్ స్టేషన్ ఫోన్లు చేయడు. ఏది నెగిటివ్ అయినా అది లక్కీ ఉన్నా, లక్కీ వాళ్ళ తమ్ముడు ఉన్నా, లక్కీ వాళ్ళ నాన్నున్నా, ఎవరున్నా సమానంగా చూస్తాడు. ఓకే, నేనేదైనా తప్పు చేస్తే వాళ్ళకి పోలీస్ కంటే మిగతా వాళ్ళకంటే సారే రియాక్షన్ తీసుకొని తప్పు చేసిన ఎవరైనా బొక్కలు పడాల్సిందే అంటాడు. ఓకే, ఒకటే ఛాలెంజ్, అది ఎవరైనా మీకు చెప్పున్న వాళ్ళు ఎవరో నాకు తెలియచ్చు, లేకపోతే బీఆర్ఎస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాకు తెలియదు. నేనేమంటున్నంటే ఈ ఒక్కరోజు కాదు, ఈ 1.5 year కాదు, కాంగ్రెస్ వచ్చి 1.5 year. అంతకుముందు లక్కీ కూడా రాజకీయాలతో ఉన్నాడు, మినిస్టర్ గారితో ఉన్నాడు, మినిస్టర్లతో ఉన్నాడు, ఎమ్మెల్యేలతో ఉన్నాడు. ఈ రోజు వరకు స్టిల్ 100 రూపీస్, ఒక్క 100 రూపాయలు ఓపెన్ ఛాలెంజ్. లక్కీ నా దగ్గర 100 రూపాయలు తీసుకున్నాడు, ఫలానా చేపిస్తా అని నిరూపిస్తే మీరు ఏ విధంగా చెప్పిన దాని శిక్ష అనుభవిస్తే కమ్మ నుంచి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీ డివిజన్ విషయానికి వస్తే, ఇవన్నీ పక్కన పెట్టి మీ డివిజన్ విషయానికి వద్దాం. కొన్ని గత సంవత్సరాలుగా ఒకటే పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఇక్కడ గెలుస్తూనే ఉండు. సిపిఎం కార్పొరేటరే గెలుస్తా ఉన్నారు. ఒకవేళ మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో తుమ్మల గారు అవకాశం ఇస్తే గెలిచే అవకాశం ఉందా? మీకు ప్రజలు చెప్తారు ఆ మాట, ఆల్రెడీ మీకు అందరు చెప్తారు కదా, లక్కీ నుంచి ఉంటే బాగుంటదని మీరే అంటున్నారు కదా.
మళ్ళీ మీరే క్వశ్చన్ వేస్తారు. లక్కీ కార్పొరేట్ నిలబడ్డు మళ్ళీ నిలబడితే గెలుస్తా అంటున్నాను. కార్పొరేటర్ గా టికెట్ ఇస్తే డబ్బులు ఇవ్వాలి కదా, పంచడానికి డబ్బులు ఉండాలి కదా. నేను సమాజం కోసం సేవ చేసినండి. నాకు 10 ఓట్లు వస్తాయా, 25 వస్తాయా, 500 వస్తాయా, 1000 వస్తుందా, నా క్రెడిబిలిటీ బట్టి నేను తెచ్చుకోగలను నేను అనుకుంటున్నా. అంతే క్రెడిబిలిటీ. కాంగ్రెస్ నా క్రెడిబిలిటీ, కాంగ్రెస్ పార్టీ బలం, తుమ్మల గారి బలం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంటది. శ్రీనివాస్ రెడ్డి గారి క్రెడిబిలిటీ చూసి ఓట్లేసే రోజులు ఉన్నాయి. ఎందుకు లేవండి? ఉన్నాయంట ఉండే పక్క. ఇప్పుడు మీరు అనుకున్నట్టు అయితే సిపిఐ ఎలా గెలుస్తుంది? సిపిఎం వాళ్ళు ఏమి ఇవ్వట్లేదంట. రాజకీయాల్లో అన్ని సర్వసాధారణంగా వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. దాని గురించి మనం మాట్లాడే పనే లేదు. ఓకే. అట్లా సో ఏ వ్యవస్థలైనా ఇలాంటి మార్పులు చేర్పులు ఉంటూనే ఉంటాయి. మీకు తెలియదు కాదు అది. అవును. భవిష్యత్తులో అనేది పెద్ద నిర్ణయిస్తారని నేను అనుకుంటున్నాను. అంటే పువ్వాడ కాంచి బయటకు వచ్చేసారు, పువ్వాడ అజయ్ కుమార్ గారి కాంచి. తర్వాతకి మీరు పొంగులేటి గారికి వెళ్ళారు. ఇప్పుడు ఎటువంటి అధికారం కూడా లేదు. ఏం చూసి పొంగులేటి గారిని దగ్గరికి పోవాల్సి వచ్చింది? గతంలో జరిగిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మాట్లాడేది ఏంటంటే, ఆ రోజు జరిగిన అన్యాయానికి ఒకటే నిజం చెప్తున్నా, కార్యకర్త అనేవాడు జెండా మోసేది ఎందుకంటే, ఒకటి తన కుటుంబానికి భవిష్యత్తులో ఏదైనా పార్టీ అండగా ఉంటది అనేది, రెండోది ఆ నాయకుడి కోసం నిలబడుతుంది. నిజమైన కార్యకర్త కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ పార్టీ అని కానీ, ఆ నాయకుడికి ఆ కార్యకర్తని మనం జాగ్రత్తగా బలంగా చూసుకున్నప్పుడే పార్టీ అనేది నిలకడగా నిశ్శబ్దంగా ఉంటది. నన్ను ఆ రోజు చిత్రహింసలకు గురి చేసినప్పుడు, అనేక ఇబ్బందులు పెట్టినప్పుడు, నేను శ్రీనివాసరెడ్డి గారి దగ్గర స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది ఆ రోజు. గడిచిన కాలంలో ఆయన అప్పుడు టిఆర్ఎస్ లోనే ఉన్నారు, టిఆర్ఎస్ లోనే కొరదాతున్నారు. నేను వెళ్ళినాక కూడా ఆయన ఒక 6 months వరకు 6-8 months వరకు టిఆర్ఎస్ లోనే ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఒక 1 year దాకా ఏ పార్టీలో లేకుండా ఉన్నారు. తర్వాత June 2వ తారీఖు రాహుల్ గాంధీ సమక్షంలో జరగటం జరిగింది. సో పొంగులేటి గారితో జర్నీ అనేది పువ్వాడ గారి మీద వ్యతిరేకతతో పొంగులేటి గారు ఉన్న ఒకే ఒక ఆప్షన్ కాబట్టి అటు వెళ్లాల్సి వచ్చింది. మరి సార్తోనే కంటిన్యూ అయ్యి కాంగ్రెస్ లోకి కంటిన్యూ అయ్యి ఉండకుండా ఇప్పుడు తుమ్మల గారితో ఎట్లా రిలేషన్ బాండ్ అయింది మీకు? తుమ్మల గారితో ఎట్లా రిలేషన్ అంటే, నేను June 2 తారీఖుతో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి చేరారు శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే నేను కాంగ్రెస్ కార్యకర్తని, అది ఖమ్మం కాన్స్టిట్యున్సీ. గౌరవ్ ఆయన మంత్రివర్యులు ఖమ్మం నుంచి పోటీ చేయడానికి అనౌన్స్మెంట్ అయింది. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, బలగం మొత్తం తుమ్మల గారి విజయానికి తోడ్పడాలని అన్నారు. దానికి నేను ఇట్లా రావడం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే తుమ్మల గారి గురించి ఇంత క్లారిటీ ఇచ్చారు కదా, తుమ్మల గారు తర్వాతకి నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఆర్ ఎంపీగా తుమ్మల యుగేందర్ గారు రాజకీయాల్లోకి రావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. తుమ్మల యుగేందర్ గారు ఫ్యూచర్ లో తుమ్మల యుగేందర్ గారితో మీ ప్రయాణం ఉంటుందా? ఉంటది, 100%. ఏ పొజిషన్ లో చూడాలనుకుంటారు తుమ్మల యుగేందర్ గారిని? ఆయన పొజిషన్ కంటే ముఖ్యంగా ఆయన సిద్ధాంతాలు, ఆయన విధి విధానాలు వేరే. తండ్రికి తగ్గ తనయుడిలాగా ఆయన 10 మందితో పేరు. ఇది నేను వేరే ఉద్దేశం ఇది ఉన్న ఫ్యాక్ట్. గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకోండి మీరైనా సరే. ఎందుకంటే ఏ సామాన్య కార్యకర్త పోయినా, ఎవరు అన్నోన్ పర్సెంట్ పోయినా, టిఆర్ఎస్, కాంగ్రెస్, ఇంకా మిగతా వాళ్ళు పోయినా కూడా కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఆయన పరిధిలో ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ పేదోడికి న్యాయం జరిగే విధంగా పోతాడు. రెండోది, పైరవీలు, పంచాయతీలు తండ్రి గారు ఎట్లా ముట్టుకోరో, పేదోళ్ళందరూ ఎంత పోయినా 1 or 2 hour అంతా వాళ్ళ కోసం వెయిట్ చేసి, వాళ్ళకి నచ్చిన మంచి పనులు ఏం చెయ్యాలో అని ఆలోచించుకొని వ్యక్తిగతంగా కూడా పర్సనల్ గా సాయం చేసే వ్యక్తి యుగేంద్ర గారు. ఆయన ఎమ్మెల్యేకైనా పనిచేస్తాడు, ఎంపీకైనా పనిచేస్తాడు. దేనికి చేస్తాడు? పదవుల కోసం పనిచేయడం అంటున్న పేదోడు ప్రజల కోసం పనిచేస్తాడు. అది ఆ మనసున్న వాళ్ళు ఎవరైనా ఆగలేతారు. మీరు అనుకున్నట్టు నేను ఒకటికి మాత్రం క్లియర్ గా చెప్తా, తండ్రి బాటలో నడవాలనే ఆశయం తప్ప తండ్రి నీడని అడ్డు పెట్టుకొని నడవాలనే వ్యక్తి యుగేంద్ర గారు కాదు. ఇది 100% ఫ్యాక్ట్. 100%. ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఖమ్మంలో చాలా వరకు ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. తుమ్మల యుగేందర్ అంటే మాక్సిమం ఏదైనా పని చేస్తారు, వెళ్తే కాదు అనుకుంటే చేసే ఫోన్ చేస్తే ఎత్తాడండి హాస్పిటల్లో. సో చూద్దాం రానున్న రోజులు ఏం జరగబోతుందో చూద్దాము. తుమ్మల గారి విషయానికి వస్తే, ఇన్సెప్ట్ తుమ్మల గారి గురించి డిస్కషన్ చేసుకున్నాం కాబట్టి, తుమ్మల గారు చాలా వరకు వ్యక్తిగత పనులకి సహాయం చేయరు, కార్యకర్తలకి ఎటువంటి వ్యక్తిగత పనులకు సహాయం చేయరు,
ప్లస్ కార్యకర్తలను ఎక్కువ పట్టించుకోరని చెప్పి కూడా ఒకటి ఉంది. అది వాస్తవమే అంటారా? అవస్థ అది కాదంటారు? ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే ఈ 40 సంవత్సరాలు ఆయన రాజకీయ నాయకుడిగా ఉండేటట్టు కాదు. ఓకే. ఇప్పుడు కార్యకర్తలు బలంగా ఉంటాయి కదా నాయకత్వం నిలబడేది. అవును. నాయకత్వానికి బలమే కార్యకర్తలు. ఓకే. అలాంటప్పుడు ఈ 40 సంవత్సరాలు ఆయన ఉండలేదు. ఇది అంతా రూమర్స్. మీరు ఒకటే చెప్తున్నా, ఆయన వైట్ షర్ట్ కి చిన్న నల్ల మరక ఉండదు, ఒక మచ్చ ఉండదు. అది ఆయన చూసుకుంటాడు వెళ్ళ. ఓకే. మీరు అన్నట్టు ఎవరిని కలవడంటే ఆయన దగ్గర ఒకటే అన్న, అక్కడ నీ సొంత పర్సనల్ పని నడవదు, పంచాయతీలు నడవు, పైరవీలు నడవు, ఉద్యోగాలు నడవు, ల్యాండ్ సెటిల్మెంట్ నడవు, పోలీస్ స్టేషన్ నడవు. నువ్వు రా, ఒక రోడ్డు అడుగు ఇస్తావు. నువ్వు రా, ఒక పేద పిల్ల ఉద్యోగం పేరు ఇప్పిస్తావు. నువ్వు రా, ఒక హాస్పిటల్కి ఇంత సాయం అయితే చేయమని చేస్తావు. నువ్వు రా, ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే చేస్తాడు తప్ప పర్సనల్ నాకో, నా కుటుంబానికో, నా స్వార్థానికో ఎవరైనా, నేను కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, పరిస్థితి నాయకులు ఎవరైనా సరే ముక్కుసూటిగా మాట్లాడి చెప్పే మనిషి, చేసే మనిషి అని కాదు. దానివల్ల కొంతమంది ఇట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం తప్ప అందులో ఆయన ఎలాంటి ఉద్దేశం లేదు. నిజమైన కార్యకర్తలందరూ ఆయన తెలుసు, పేరుతో సహా పలకరించి ఆయన ఎట్లా చూసుకుంటారో మీ అందరికి తెలిసిన విషయం. ఫైనల్లీ 100% మీరు రానున్న రోజుల్లో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.